పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చదివితే గనక, జయించువానికి జనుల మీద ఏమిస్తానంటే అధికారం ఇస్తాను అన్నాడు. అంటే జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదని అన్నాడు. అంటే అక్కడ నా తండ్రి వలన నేను అధికారం పొందినట్టు అని చెప్తూ, ఎవరైతే నమ్మకంగా క్రీస్తు కొరకు సాక్షులుగా జాగ్రత్తగా జీవిస్తారో అట్టి వారికి జనుల మీద ఏమిస్తానన్నాడంటే అధికారం ఇస్తానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి వలన అధికారం పొందాడు. యేసుక్రీస్తు పొందిన అధికారం శిష్యులైనటువంటి వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. శిష్యులు పొందినటువంటి అధికారము విశ్వాసులకి శిష్యులు ఏం చేశారంటే ఆ అధికారమునిచ్చారు. కాబట్టి అట్టి అధికారము నీవు కూడా పొందుకోవాలంటే జయించు వాడవగా, జయించు దానవుగా నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే ప్రియ సహోదరి, జనుల మీద దేవుడు నీకేమిస్తాడంటే అధికారం ఇస్తాడు. అట్టి అధికారం కైవసం చేసుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.